హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మేము బెంగళూరులోని మల్లేశ్వరానికి అయితే వచ్చామండి. ఇక్కడ కొంచెం షాపింగ్ చేద్దామని వచ్చామన్నమాట. నేను 2 వీక్స్ బ్యాక్ ఆల్రెడీ ఊటీ వీడియోస్ పోస్ట్ చేశాను కదండి. అందుకని ముందైతే మేము బెంగళూరు వచ్చాము. అక్కడైతే కొంచెం మల్లేశ్వరంలో షాపింగ్ అయితే చేసామన్నమాట. నైట్ టైంలో వచ్చామన్నమాట. తెల్లారి ఊటీకి ముందు రోజు అయితే వచ్చామండి. తెల్లారి ఊటీకి వెళ్తామనే ముందు రోజు అయితే వచ్చాము ఇక్కడికి మేము షాపింగ్కి. ఫస్ట్ అయితే మేము శ్రీనిధి సిల్క్స్కి అయితే వెళ్ళామండి. మా ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పారనమాట బాగుంది అనేసి, వాళ్ళు కూడా వచ్చారు. అందరం కలిసి వచ్చామన్నమాట. జస్ట్ చూద్దామని అయితే ఇక్కడ చూసామన్నమాట. ఈ శారీస్ కొన్ని చూసాము, బార్డర్ శారీస్ కొన్ని బాగా అనిపించాయండి, పర్లేదు. కొన్ని నేను ఇంకా ఫ్యాన్సీ శారీస్ కూడా షూట్ చేశాను, బట్ వీడియో అయితే మిస్ అయిపోయింది. ఇవైతే చూసేయండి ఫ్రెండ్స్. ఇవైతే అప్పుడైతే ఆఫర్లో పెట్టారనమాట. అక్కడప్పుడు రన్నింగ్ మోడల్స్ చూపించారు మాకైతే. ఇవైతే ఆఫర్లో ఉన్నాయి, మీకు మంచి బెస్ట్ ప్రైస్ వస్తాయి. ఉగాది ముందు కదండి, మంచి బెస్ట్ ప్రైస్ ఉన్నాయని అయితే వాళ్ళు చూపించారు. కాకపోతే అక్కడ ఏంటంటే అన్నీ నాకు కాపర్ బార్డర్స్ ఉన్నాయండి. ఎక్కువ గోల్డ్ బార్డర్స్ అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయండి. ఎక్కువ మనకైతే కాకపోతే పట్టు క్లాత్ అయితే చాలా బాగుందండి, స్మూత్గా ఉన్నాయి. మనకు తక్కువ ప్రైస్లో కూడా మంచి డిజైనర్ వేర్ శారీ అయితే వస్తుంది అనమాట. మన దగ్గర కొంచెం స్మూత్ శారీస్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి కదండి. ఇక్కడ కొంచెం నాకు కొంచెం తక్కువ అనిపించాయి బెంగళూరులో వచ్చేసి శారీస్. చూడండి, ఇవి మోడల్స్ అయితే అన్ని చూపించారన్నమాట. చాలా కలర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో అయితే మేము 2 శారీస్ పర్చేస్ చేసామన్నమాట. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇక్కడ ఏమేమి పర్చేస్ చేశాను. వీలైతే ఇంకో బ్రాంచ్ చిక్పేట్లో కూడా ఉందని చెప్పారండి. మేమైతే ఇక ఊటీకి వెళ్ళి వచ్చాక ఒకసారి వెళ్దాంలే అనుకున్నాం ఫ్రెండ్స్ అందరం అయితే. ఇక్కడైతే ఇక షాప్లో కొన్ని తీసేసుకున్నాం అనమాట. మా ఫ్రెండ్ 2 శారీస్ అలా తీసుకున్నారు. అలా కొన్ని షాపింగ్ ఇలా ఇక్కడ ఆర్గంజా శారీస్ కూడా చాలా బాగుండేయండి, నాకు చాలా బాగా అనిపించాయి. బట్ ఏంటంటే ఆ వీడియో మిస్ అయిపోయింది. నేను తీసుకోలే కూడా, ఆ మోడల్లో తీసుకుందాం అనుకున్నాను రిటర్న్ వచ్చాక. బట్ నేను అక్కడ చిక్పేట్ బ్రాంచ్లో అయితే నాకు వేరే శారీస్ బాగా అనిపించాయండి, అవి తీసుకున్నాను నేనైతే. నేను నెక్స్ట్ వీడియోలో చిక్పేట్లో, బెంగళూరు, మైసూర్లో తీసుకున్నవన్నీ మీకు చూపిస్తాను, అక్కడ ఏమేమి శారీస్ తీసుకున్నాను అవన్నీ కూడా. బట్ ఇక్కడైతే కొంచెమే వీడియో ఉండే అనమాట, సరే మీతో షేర్ చేసుకుందామని అయితే చూపిస్తున్నాను. ఈ మోడలే ఎక్కువ చూసామన్నమాట. ఫ్రెండ్స్ ఇవే తీసుకున్నారు, సరే అనేసి చూసాము. కొంచెం వర్క్ శారీస్ కూడా బాగానే ఉన్నాయండి. ఆ తర్వాత ఇక్కడ కొన్ని శారీస్ పర్చేస్ చేసి మేమైతే అలాగే బయటకు వచ్చామండి. బయటకు వచ్చాక ఇలా మనకి శ్రీనిధి సిల్క్స్ అపోజిటే ఉంటుందన్నమాట మొత్తం షాపింగ్ అయితే. అదే మెయిన్ సర్కిల్ అనమాట. అక్కడ నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లోనే ఇవన్నీ షాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బయటికి రాగానే ఫ్రాక్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇక్కడ ఏ సెట్ తీసుకున్నా 350 రూపీస్ అనమాట. ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి, కిడ్స్వి చూసారు కదా. అంటే లోపల వచ్చేసి మనకి టీషర్ట్ వచ్చి పైన ఎలా ఉంటుంది టాప్. ఇది 350 రూపీస్ చెప్పారండి. కాస్ట్ అయితే చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా నాకు చాలా బాగా అనిపించాయి ఇవైతే. నెక్స్ట్ ఇక్కడే స్కర్ట్స్ ఉన్నాయండి, దుపటాస్, స్కర్ట్స్, నైటీస్, షార్ట్స్ ఇవన్నీ నియర్ బై ఉన్నాయన్నమాట. మనకి ఇయర్ రింగ్స్ కూడా అన్నీ ఇక్కడే ఉన్నాయి. షాపింగ్ అయితే అన్ని షాపింగ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం వచ్చానండి బెంగళూరుకి అయితే. మన హైదరాబాద్లో ఏంటంటే అమీర్పేట్, కోటి అలా ఉంటాయి కదండి షాపింగ్ మాల్స్ ముందే. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉన్నాయన్నమాట. షాపింగ్ మాల్స్ ముందే ఇలా షాపింగ్ అయితే ఉందన్నమాట. వాక్ చేసుకుంటూ తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చి నైటీస్ అండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. 200 రూపీస్ చెప్పారు. 250, 200 టూ రేట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. కానీ క్వాలిటీ చాలా బాగుందండి, నాకు బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెస్ట్రన్ వేర్స్ ఉన్నాయండి. టాప్స్ 250 నుంచి స్టార్ట్ అనమాట. 250, 350 అలా ఉన్నాయి. కానీ చాలా బాగున్నాయండి, నాకు చాలా బాగా వర్త్ అనిపించాయి. బట్ నేనైతే ఏం షాపింగ్ చేయలేదు, రిటర్న్లో తీసుకుందాం అనుకున్నాను, బట్ అయితే అవ్వలేదు. ఇక్కడైతే అవే అనమాట. మళ్ళీ అయితే మల్లేశ్వరానికి రాలేదు మేమైతే. చూడండి, ఇవన్నీ వెస్ట్రన్ వేర్ చాలా బాగున్నాయి. ఇవన్నీ 250 నుంచి 350 లోపల ఉన్నాయన్నమాట. నాకైతే వర్త్ అనిపించాయి. తర్వాత దుప్పటాస్ అనమాట, నైట్ ప్యాంట్స్ ఉంటాయి కదా అవన్నమాట. అలా కొన్ని అయితే షాపింగ్ చేసాము. కొన్ని లాంగ్ స్కర్ట్స్ కూడా బాగున్నాయండి, 300 రూపీస్ చెప్పారు. చాలా బాగున్నాయి స్కర్ట్స్ కూడా. ఇక్కడ సాక్స్ అండి, ఇక్కడ సాక్స్ అయితే ఒక పేరు తీసుకున్నాం మేమైతే. 100కి 3 ఇచ్చారనమాట. ఒక సెట్లో వచ్చి 3 పేర్స్ ఉంటాయి, దానికి వచ్చేసి 100 రూపీస్ అనమాట. క్వాలిటీ అయితే బాగుంది, మేము ఊటీలో యూస్ చేసాము. ఒక పేరు అయితే తీసుకున్నాం మేమైతే. నెక్స్ట్ వచ్చి ఇక్కడ వెస్ట్రన్ వేర్ అండి. ఇవైతే ఇక్కడ ఏం తీసుకోలేదండి, రిటర్న్లో తీసుకుందాం అనుకున్నాము, అసలు తీసుకోలేదు. తర్వాత ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇక్కడే పక్కనే అనమాట, ఆపోజిట్లోనే ఉన్నాయి ఇయర్ రింగ్స్. ఇవైతే కొన్ని బాగా అనిపించాయి, ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ అయితే చాలా వర్త్ అనిపించాయి. స్టడ్స్ వచ్చేసి 50కి 3 పేర్స్ అని చెప్పారండి, కింద చూపించారు కదా స్టడ్స్ అయితే. ఇవి వచ్చి 50 రూపీస్, 70 రూపీస్ అలా చెప్పారు. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అయితే చెప్పారు. మనం బార్గెన్ కూడా చేయొచ్చండి, చేసి తక్కువ చేస్తారు వాళ్ళైతే. మళ్ళీ పక్కనే వచ్చేసి బ్రాస్లెట్స్ ఉన్నాయండి, బీట్స్తో చేస్తారు కదండి, అవైతే బ్రాస్లెట్స్ ఉన్నాయి ఇక్కడైతే. 100కి 3 చెప్పారు, బట్ అవైతే మేము తీసుకున్నాము. 4 అయితే ఇచ్చారండి, 100కి 4 ఇచ్చారు. 3నే ఇస్తా అని చెప్పారు, మనం అడిగితే ఇస్తారనమాట.
ఇక్కడ ఎక్కువ కన్నడ కదండి, మాకైతే కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అయింది. ఫస్ట్ అయితే మా ఫ్రెండ్స్ అయితే మేనేజ్ చేశారండి, వాళ్ళకి కొంచెం తెలుగు కన్నడ రెండు వచ్చనమాట. బట్ ఇక్కడ తెలుగు కూడా అర్థమవుతుంది కొంచెం మంది పీపుల్స్కి అయితే. మన స్ట్రీట్ షాపింగ్లో అయితే ప్రాబ్లం అయితే అంత ఏమి ఉండదండి, కొంచెం తెలుగు అర్థమవుతుంది వాళ్ళకైతే. కాకపోతే నెంబర్స్ చెప్పేటప్పుడు కొంచెం కన్నడలో అయితే కష్టమైపోయింది మాకైతే. ఇంకా ఇంగ్లీష్లో చెప్పొచ్చు అనమాట, 50-60 అలా మనకు బార్గెన్ చేయొచ్చు. బట్ ఒక్కటే దగ్గర ప్రాబ్లం అయింది, మిగతా అంతా కొంచెం సిమిలర్గా తెలుగు కన్నడ అంతా ఒకటేలా ఉందన్నమాట. మనకు ఇక్కడ హైదరాబాద్లో ఎలా ఉంటుందో అలాగే అనమాట, బార్గెన్ చేసి తీసుకోవడమే అనమాట. మనం వాళ్ళు ఎక్కువ చెప్తారు, మనం ఇక చూసి తీసుకోవాలి. కాస్ట్ అయితే చూడండి, బుటీస్ అయితే చాలా బాగున్నాయి, మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి. మేము ఊటీ నుంచి వచ్చాకైతే చిక్పేట్కి అయితే వెళ్ళామండి. అక్కడ షాపింగ్ చేసినవి అయితే మీకు చూపిస్తాను. అక్కడ శారీస్ డ్రెస్సెస్ కొన్ని పర్చేస్ చేసాము, అవన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. శ్రీనిధి సిల్క్స్ కూడా అక్కడ కూడా ఉందండి చిక్పేట్లో, అక్కడికి కూడా వెళ్ళాం మేమైతే. నాకు బెంగళూరులో అంతగా తెలియదండి షాపింగ్ అయితే, నాకు మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు కదా వాళ్ళతో అయితే వెళ్ళానమాట. వాళ్ళు ప్రాపర్ అక్కడే అనమాట, వాళ్ళతో అయితే వెళ్ళాను నేనైతే. అందుకే వాళ్ళు తీసుకెళ్లారు ఇక్కడికైతే షాపింగ్కి. ఇక్కడ వచ్చి టాప్స్ అండి, ఇక్కడ ఏ టాప్స్ తీసుకున్నా 250 రూపీస్ అండి కాస్ట్ అయితే. ఇవన్నీ స్ట్రైట్ కట్ టాప్స్ అండి. దీంట్లో పార్టీ వేర్ ఉన్నాయి, మనకైతే మామూలు రెగ్యులర్ వేర్ కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. కలర్స్ కూడా మంచి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి, మంచి మంచి కలర్స్ ఉన్నాయి. వర్క్ వచ్చిన టాప్స్ కూడా చాలా బాగున్నాయండి, నాకు చాలా వర్త్ అనిపించాయి. 250 రూపీస్ అంటే ఓకే అనిపించింది. లెగిన్స్ అలా టాప్ మన దగ్గర ఉన్న వాటితో పేరప్ చేసుకోవచ్చు. చూడండి రెడ్ చూడండి ఎంత బాగుందో, పార్టీ వేర్ టాప్ అనమాట. 250 రూపీస్కి అయితే రాదండి మన దగ్గర అయితే. నేను చాలా చోట్ల వెళ్ళాను కదా, ఇలా వర్క్ వచ్చినవి అయితే లేవండి. రెగ్యులర్ క్యాజువల్ వేర్ అయితే దొరుకుతాయి 250కి అయితే, నాకు చాలా బాగా అనిపించాయి ఇక్కడైతే ఇవి మాత్రం. కొన్ని మనకి వెస్ట్రన్ వేర్ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ, నేను చూశాను. 250-350లో మంచి మంచి ఫ్రాక్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ రిటర్న్ వద్దాం అనుకున్నాం, అసలు అవ్వలేదండి ఇక్కడికి, టైం లేకుండా. ఇక చూడండి ఇవన్నీ డైలీ వేర్ టాప్స్ అండి, 250 రూపీసే ఏవైనా. మంచి మంచి ప్రింట్స్ ఉన్నాయి, చూసారు కదా. ఇంకా చాలా చూపిద్దాం అనుకున్నానండి, అప్పటికే మాకు లేట్ అయిపోయింది. అక్కడ వెహికల్ పార్క్ చేసామన్నమాట, అక్కడ వాళ్ళకు చాలాసేపు అయితే ఉండలేకపోయాము వెహికల్ని, అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోయాం అనమాట. ఈవినింగ్ కదా, చాలా ట్రాఫిక్ అయితే ఉందన్నమాట. మళ్ళీ మేము రీచ్ అయ్యే వరకు చాలా టైం పట్టింది. చూడండి ఇక్కడైతే అన్ని కిడ్స్ ఫ్రాక్స్ అనమాట, 350 రూపీస్ అండి ఇవే తీసుకున్నా. కానీ చాలా బాగున్నాయండి, వెరైటీగా చాలా బాగున్నాయి. చూడండి ఇక్కడ కొన్ని చూస్తున్నారు కదా. ఓవరాల్గా అయితే అంబ్రెల్లా టాప్స్ వచ్చి కొన్ని 350-400 అలా ఉన్నాయి. చూడండి ఇవైతే వెస్టర్న్ వేర్ అండి, చాలా బాగున్నాయి. నేను ఓపెన్ చేసి మీకు చూపిద్దాం అనుకున్నాను, అసలు టైం లేకుండే అనమాట. పైన కొంచెం చూపిస్తున్నాను చూడండి, ఇవి చాలా బాగుండే, నాకు చాలా వర్త్ అనిపించాయి. క్లాత్ కూడా చాలా బాగుందండి. కొంచెం మన బయట 750, 800, 900 అలా ఉంటాయి, ఇక్కడైతే నాకు అక్కడ 350 అలా చెప్పేవరకు చాలా బాగా అనిపించాయి అనమాట. ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా వర్త్ అనిపించాయి నాకైతే. ఇది శ్రీనిధి సిల్క్స్ ఆపోజిట్ సైడే ఉందన్నమాట. మనకు మల్లేశ్వరంలో శ్రీనిధి సిల్క్స్ ఉంది కదండి, దాని ఆపోజిటే ఈ షాపింగ్ అంతా ఉంది. అక్కడ చాలా దూరం కూడా లేదండి, ఆపోజిట్లోనే ఉంటుంది, అక్కడే ప్లాట్ఫామ్ పైనే ఉంటుంది అనమాట షాపింగ్ అంతా. మేము చాలా దూరం కూడా వెళ్ళలేదండి, అదొక్కటి వెళ్ళేసి కొంచెం ముందు షార్ట్స్ అలా ఉంటే తీసేసుకున్నాం అనమాట పిల్లలకి. ఇవి వచ్చాక తీసుకుందాం అనుకున్నాము, అసలు అవ్వలేదండి, మిస్ అయిపోయాము ఇవైతే. చూడండి ప్రింట్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి బెంగళూరు ఇలా ఉంటుంది నైట్ టైం అయితే, మల్లేశ్వరం అయితే. ఇవన్నీ వెస్ట్రన్ వేర్ అనమాట. ఇక్కడ వచ్చి పక్కన నైటీస్ అండి, ఏ నైటీ తీసుకొని 200-250 రూపీస్ అండి కాస్ట్ అయితే. కానీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి, మంచి కాటన్ అనమాట, చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇవన్నీ నైటీస్ అండి, టాప్స్ కాదు. కాకపోతే వర్క్ కూడా వచ్చి ఉన్నాయి కదా నైటీస్కి, ఇలాంటి వర్క్ వచ్చి ఉంటే మన దగ్గర అయితే నైటీస్ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయండి, 350 అలా ఉంటాయి. బట్ ఇక్కడ నాకు 200 లోపలే కనిపించాయి, చాలా ఓకే అనిపించింది వర్త్. నెక్స్ట్ అయితే ఇక్కడ బ్రాస్లెట్స్ చూసాను, చెప్పాను కదండి ఇక్కడ కొన్ని చూసామనేసి అయితే. మా అమ్మాయి వచ్చిండే అనమాట నాతోని షాపింగ్కి, ఇక తను వదిలిపెట్టారు కదా, నేను నాకు కావాలని చెప్పేసి పట్టేసుకుంది ఇవన్నీ. చూడండి చాలా కలర్స్ ఉన్నాయి. 100కి 4 చెప్పారండి, సారీ 100కి 3 చెప్పారు, లాస్ట్కి అయితే 4 ఇచ్చారనమాట బార్గెన్ చేస్తే. చూడండి కలర్స్ కూడా బాగున్నాయండి. నేను ఆల్రెడీ ఒకసారి నాంపల్లి ఎగ్జిబిషన్లో కూడా చూసానండి ఇలాంటి, చాలా కనిపించాయి, బట్ అప్పుడు తీసుకోలేదు నేను. ఇప్పుడు ఇక మా అబ్బాయి పక్కన వచ్చింది కదండి, తీసేసుకున్నాను నేనైతే, వదిలిపెట్టలేదు తనైతే. తన డ్రెస్సెస్కి ఏమేమి కలర్స్ కావాలని చూసుకుంది అనమాట, చూసుకొని తీసుకుంది. నెక్స్ట్ ఇక్కడ నైట్ ప్యాంట్స్ అండి, స్కర్ట్స్, నైట్ ప్యాంట్స్, వెస్ట్రన్ వేర్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడైతే.
నెక్స్ట్ అండి ఇక్కడ టాప్స్ అండి, అదే కార్నర్లో ఉంటుంది మనకి, శ్రీనిధి సిల్క్స్ పక్కనే కార్నర్లో ఉందన్నమాట. ఇక్కడైతే 500కి 3 టాప్స్ పెట్టారండి కాస్ట్. ఇక్కడ పైన చూపించేటివన్నీ 500కి 3 పెట్టారు. కింద ఉన్నాయి చూడండి కట్ టాప్స్ అన్నీ, ఇవన్నీ 500కి 3 టాప్స్ అండి. కొంచెం అంబ్రెల్లా వచ్చి 350 రూపీస్ అలా చెప్పారు ఈచ్ వన్ వచ్చేసి. అలియా కట్ టాప్స్, కొన్ని నరియా కట్ టాప్స్ కూడా బాగున్నాయి, చాలా వర్త్ అనిపించాయి. 350, 400 అలా ఉన్నాయి. పైవి అయితే కొంచెం ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉన్నాయండి. కొంచెం హెవీగా ఉన్నాయి అయితే 550 కూడా ఉన్నాయి కొన్ని అయితే, కానీ చాలా బాగున్నాయండి, క్వాలిటీ అయితే బాగుంది. ఇక్కడ వెస్ట్రన్ వేర్ టాప్స్ ఉన్నాయి కదా చూడండి, ఇవైతే కొన్ని 500, 350 అలా చెప్పారండి. మన జీన్స్ పైకి వేర్ చేయొచ్చు, స్కర్ట్స్ మీదకి బాగుంటాయి అవి. అవి 350 అలా చెప్పారు. నాకు ఇక్కడైతే 2 పీస్ సెట్స్, 3 పీస్ సెట్స్ అయితే చాలా బాగా అనిపించాయండి. క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉందన్నమాట. ప్యూర్ కాటన్ అండి. సమ్మర్ వేర్ అయితే చాలా బాగుంటుంది, నాకు చాలా వర్త్ అనిపించింది. మళ్ళీ గేరా కూడా చాలా పెద్దగా ఉందన్నమాట టాప్స్కి. దుపటాస్ కూడా చాలా పెద్దగా బాగుంది, నాకైతే వర్త్ అనిపించాయి ఇక్కడైతే. కాకపోతే అన్నీ కవర్ చేయలేకపోయానండి, అదొకటే మిస్ అంతే. పిల్లలకి షార్ట్స్ కూడా బాగున్నాయండి, 250 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. బాగుంది, క్వాలిటీ అయితే వర్త్ అనిపించింది నాకైతే. ఓకే, సమ్మర్ మొత్తం వేర్ చేయొచ్చు ఈజీగా అయితే. చూడండి, ఈ మొత్తం ఇక్కడే సర్కిల్లోనే ఉందన్నమాట షాపింగ్ అంతా. మేము ఇక్కడే షాపింగ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయామన్నమాట. వెహికల్ పార్కింగ్కి అయితే ప్లేస్ లేదనమాట, అప్పటికే లేట్ అయిపోయిందని ఫాస్ట్గా వెళ్ళిపోయామండి. చూడండి ఓవరాల్గా కలెక్షన్ అయితే ఇక్కడ. బెంగళూరు షాపింగ్ అయితే చాలా బాగుందండి, చాలా బాగా అనిపించింది. ఫ్రెండ్స్తో షాపింగ్ చేశాను కదండి, చాలా బాగా అనిపించింది. నేను తీసుకునే చూపిస్తాను. ఇలా బ్రాస్లెట్స్ అయితే కొన్ని తీసుకున్నామండి, చెప్పాను కదా నేను వీడియోలో చూపించాను, ఇవే అనమాట. క్వాలిటీ అయితే నాకు బాగా అనిపించింది. చూడండి, పెద్దవాళ్ళు కూడా వేర్ చేయొచ్చండి, ఓన్లీ పిల్లలే కాదు, పెద్దగానే ఉంది సైజ్ అయితే. ఇలా కలర్స్ అన్నీ ఎల్లో, పింక్, బ్లూ అలా 4 అయితే తీసుకున్నామండి. నెక్స్ట్ వచ్చి కొన్ని రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాము, కలర్ఫుల్గా ఉన్నాయి కదండి, ఇవి కొన్ని తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చి సాక్స్లు తీసుకున్నామండి. ఇవైతే 2 పేర్స్ తీసుకున్నాం, బట్ ఇది ఒకటైతే మేము ఊటీలో వాడామన్నమాట. బాగుంది క్వాలిటీ అయితే. 100 రూపీస్కి 3 అనమాట. ఇవి 3 పేర్స్ ఉన్నాయండి, 100 రూపీస్కి 3 పేర్స్. ఆల్రెడీ ఒకటైతే చూపిస్తున్నాను మీకైతే. దీని మీద కాస్ట్ అయితే 400 ఉందండి, 100కి అయితే ఇచ్చారు. ఓకే, వర్త్ అనిపించింది నాకైతే. ఇదండి మా మల్లేశ్వరం స్ట్రీట్ షాపింగ్ అయితే. నెక్స్ట్ చిక్పేట్లో ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. నెక్స్ట్ ఇది అనమాట మొత్తం పర్చేస్ చేసినవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము.